హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ క్యాష్యూ గార్లిక్ ఫ్రై. చాలా సింపుల్‌గా అయిపోయేదండి. అయితే హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి. అందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, లెమన్ జ్యూస్ ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. పెద్ద ఆనియన్ లేకపోతే చిన్నవి 2 తీసుకోండి. అది మీరు చిన్నగా కూర దీని కిందన్నా కట్ చేసుకోవచ్చు. లేకపోతే పొడుగ్గా అన్నా కట్ చేసుకోవచ్చు. ఒక బాణీలో గరం మసాలా ఐటెమ్స్ అన్నీ వేసి అవి ఏగాక ఆనియన్స్ కూడా వేసి బాగా వేపుకోవాలి. బాగా అంటే మరీ నల్లగా డార్క్ బ్రౌనిష్ కలర్ కాకుండా లైట్ బ్రౌన్ వరకు వచ్చే వరకు వేపుకుంటూ ఉండాలి. ఇలాగ చికెన్ కర్రీ ఒకసారి ఐరన్ పాన్స్‌లో అయితే చాలా వస్తుందండి. ఫ్రై గాని, కర్రీ గాని ఒకసారి ఉంటే కనుక ట్రై చేయండి. వన్స్ ఇలా ఆనియన్ అంతా కలర్ చేంజ్ అవుతుంది కదా! అప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి ముద్ద వేసినప్పుడు మాత్రం కొంచెం చూసుకోండి. అది అలా వదిలేస్తే కనుక అడుగంటినట్టు అవుది. మాడు వాసన కింద వస్తది. సో, కొంచెం కలుపుకుంటా ఉండాలనమాట. అలా కలుపుకుంటా ఉంటే ఈక్వల్‌గా ఫ్రై అవుతుంది. మంచి అరోమా కూడా వస్తది. మాడిపోకుండా మీరు వెంటనే చూసుకోవచ్చు. ఇలాగ ఒకసారి అల్లం వెల్లుల్లి ముద్ద అంతా ఫ్రై అవుతుంది కదా! అలా ఫ్రై అయ్యాక ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్‌ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాకపోతే ఈ చికెన్ ఏసినప్పుడు ఏంటంటే హై ఫ్లేమే పెట్టండి. హై ఫ్లేమే పెట్టి కొంచెం దగ్గరే ఉండండి. అందులోంచి చికెన్ నుంచి వాటర్ వచ్చి, ఆ వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు కలుపుకుంటా ఉండాలి. కలుపుకోవటం కూడా కొంచెం సున్నితంగా కలుపుకోవాలండి. మరీ ఎక్కువ రఫ్‌గా కలిపితే చికెన్ విడిపోయినట్టు అయిపోతుంది. ఫ్రైకి బాగోదనమాట. ఈ కూరైతే ఏదైతే చెప్తున్నానో అది బోన్‌లెస్‌తో కూడా బావుంటుంది. బోన్‌తో కూడా బావుంటుంది. కానీ ఎక్కువ బోన్‌తోనే బావుంటుంది. ఇలా చికెన్ నుంచి వాటర్ వస్తుంది కదా! అలా వాటర్ వచ్చాక అది ఇంకిపోయాక వరకు ఎటువంటి మూత పెట్టకండి. మూత పెట్టకుండానే అవ్వాలి. ఇలా వాటర్ అంతా అయిపోయి ఆయిల్ సెపరేట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది చూసారా? అప్పుడు 15-20 వెల్లుల్లి తొక్కతో సహా దంచుకోవచ్చు. లేకపోతే తొక్క తీసి కూడా దంచుకోవచ్చు. కాకపోతే పేస్ట్‌లా చేసుకోకూడదు. కచ్చా పచ్చాగా దంచుకొని ఉంచుకున్న అల్లం వెల్లుల్లి వేసి ఫ్రై చేయాలి. ఈ వెల్లుల్లి ఘాటు ఎక్కువ కదండీ! కొంచెం ఆ వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటా ఉండాలి. ఈ చికెన్‌ని ఇలా కట్ చేసినట్టు చెయ్యాలి. ఎక్కువ రఫ్‌గా కలిపితే విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. విడిపోతే మళ్ళా బాగోదండి. సో, కలుపుకోవటం కొంచెం సున్నితంగా కలుపుకోవాలి. అది మాత్రం మర్చిపోవద్దు. ఇలా ఆ వెల్లుల్లి ఏగిన స్మెల్ వచ్చినప్పుడు కరివేపాకు, ఇలా నాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి మాత్రం మీ కారానికి తగ్గట్టు ఏసుకోండి. ఎందుకంటే మనం మసాలా యాడ్ చేసాం. కూర చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు కూడా యాడ్ చేసాం కనుక మరి ఘాటు ఎక్కువ కాకుండా చూసుకోండి. లేదు మాకు ఘాటు కావాలి అంటే ప్రాబ్లమ్ లేదు. మీరు పచ్చిమిర్చి మీకు నచ్చినట్టు తీసుకోండి. ఒకసారి ఇలాగా ఏపుకుంటున్నాం కదా! చూసారా? అలాగే లైట్‌గానే వేపుకోవాలి. మరి ఎక్కువ వేపుకోకూడదు. ఇలాగా వన్స్ ఆ కరివేపాకు, పచ్చిమిర్చి కూడా ఏగటం మొదలెట్టాక అప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలి. ఇలా ఏగుతుంది చూసారా? ముక్క మెత్తగా అయిందో లేదో చూసుకోండి. అలా ఈజీగా ఇరిగితే మెత్తగా అయినట్టే. ఈ టైంలోనే మీరు టేస్ట్ చూసి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. ఎందుకంటే మనం మ్యారినేట్ చేసినప్పుడే సాల్ట్ ఏసాం. మళ్ళా సాల్ట్ ఎయలా. మీకు ఇన్ కేస్ సాల్ట్ చాలదన్న టైంలో ఇప్పుడే ఏసుకోండి. నేనేసిన పౌడర్స్ ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర, మిరియాలు, కారం. ధనియాల పొడి 1½ స్పూన్ అయితే జీలకర్ర 1/2 స్పూను, కారం 1 స్పూను, మిరియాల పొడి కూడా ఒక 1/2 స్పూన్ వేశాను. మీకు కారం కావాలి అనుకుంటే మాత్రం ఎక్కువేసుకోండి. కారం కన్నా మిరియాల పొడి ఎక్కువేసుకోండి. అదైతే ఎక్కువ రుచిస్తుంది. కారం కన్నా కొంచెం మిగతావన్నీ ఎక్కువుంటే ఆ కా మిరియాల పొడి నుంచి వచ్చే కారంతో చికెన్ కర్రీ కానీ, ఫ్రై గానీ ఏదన్నా చాలా బావుంటుంది. మీ దగ్గర ఉంటే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ చికెన్ మసాలా లేదు అంటే గరం మసాలా యాడ్ చేసుకోండి. చికెన్ మసాలా ఉంటే కనుక ఒక స్పూన్, 1½ స్పూన్ మీరు చికెన్ తీసుకున్న దాన్ని బట్టి ఇన్ కేస్ చికెన్ మసాలా కనుక లేకపోతే గరం మసాలా మాత్రం ఒక స్పూనే వెయ్యండి. అది చిన్న స్పూన్ పెద్దది కాదు. అది ఏగుతుంటది కదా! అది ఏగుతునే లోపు అసలైంది ఇదేనండి. ఒక ప్యాన్‌లో ఓన్లీ గీ తీసుకొని అందులో క్యాష్యూస్ యాడ్ చేసుకోండి. క్యాష్యూస్ మరి మాడిపోకూడదు. ఇలా లైట్ కలర్ చేంజ్ అవుతుందన్న టైంలో వెంటనే ఆపేసి ఆ వేడి వేడి ఆ క్యాష్యూస్ ఇవన్నీ ఈ ఏగుతున్న చికెన్ కర్రీలో వేసుకోవాలి. వేసుకుంటే ఆ రుచి చాలా బావుంటుందండి. క్యాష్యూస్ మరీ ఎర్రగా ఏపిసినా రుచి బాగోదు. సో, అలా
లైట్ గోల్డెన్ కలర్‌లోనే ఏపాలి. అలా ఏగిన కాష్యూస్ నెయ్యితో సహా ఈ చికెన్‌లో వేసి ఫ్రై చేసుకోండి. బాగా కలుపుకోండి. ఇప్పుడు చూసారా కొత్తిమీర కూడా యాడ్ చేసాము. అంటే ఈ 2 వెంటనే యాడ్ చేసుకుంటే మీకు ఆ 2 ఈక్వల్‌గా ఫ్రై అవుతదనమాట. ఎక్కువ టైం మీరు చికెన్ ఏపిసినా కూడా గట్టిగా అయిపోతుంది. సో, ఎక్కువ ఏపుకోకూడదు. అందుకే కాష్యూ, కొత్తిమీర 2 నేను ఒకేసారి యాడ్ చేశాను. లేకపోతే కాష్యూస్ ఏసి కలిపి, మళ్ళా కొత్తిమీరేసి కలిపి ఇలా 2 టైమ్స్ ఇలా ప్రతిదానికి అంతంత లాంగ్ టైమ్‌లో కనుక ఏపితే కనుక చికెన్ గట్టి పడిపోతుందండి. ఈ చికెన్ ఫ్రై అయినా కూడా మెత్తగా జ్యూసీగా ఉంటే చాలా బావుంటది కదా! దానికి ఇదేనండి మెయిన్ ట్రిక్. ఎక్కువ ఏపేయకూడదు. తక్కువ అంటే ఆల్రెడీ ఉడికి ఇవన్నీ అయ్యింది కదా! ఎక్కువ ఏపితే రుచి పోతుందనమాట. సో, ఇలా చేసుకోండి. అంతేనండి. మీకు కావాలంటే ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకోండి. చాలా ఈజీగా, సింపుల్‌గా అయిపోయే ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.